హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి 27th డిసెంబర్ రోజు వ్లాగ్ అనమాట. సో బీచ్ హౌస్లో ఉన్నాం కదా, మేము స్టే చేసాము. ఇంకా ఆ రోజు మార్నింగ్ కొంచెం లేట్గానే లేసాము. రోజు 3కి 4కి లేస్తున్నాం కదా వచ్చినప్పటి నుండి. బట్ ఆ రోజు కొంచెం 7-7:30 అనుకుంటాను ఆ టైంకి లేసాము. సో నేనే ఫస్ట్ లేచి ఇంకా బయటికి వచ్చాను. ఈ బీచ్ చూద్దాం ఎలా ఉంటుంది, ఇక్కడ నుండి ఎలా కనిపిస్తుంది అని. ఎంత బాగుందో కదా, పొద్దున్నే ఆ పిచ్చుకల సౌండ్స్, ఒక పక్క హెన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే మీకు బీచ్ సౌండ్ అంతగా బాగా వినిపించలేదు అనుకుంటా దీంట్లో వీడియోలో. నేను అక్కడ ఉండగా నాకు ఆ వేవ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ కూడా ఇక్కడికి వినిపిస్తున్నాయి లైట్గా. సో భలే అనిపించింది అసలు. ఇంకా ఈ హౌస్ మాత్రం చాలా నచ్చింది మాకు. ఏమంటే ఇంత చెప్పాను కదా, లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను, అప్పుడు డక్ హౌస్కి వెళ్ళాము. అదే ఫీలింగ్లో ఉన్నామన్నమాట. అబ్బు, హారిక, నువ్వు, సాగర్ వీళ్ళందరూ గుర్తుకొస్తున్నారు. అప్పుడు మేము అందరం ఉన్నాము. ఇప్పుడు మాత్రం మేము 4 మెంబర్సే ఉన్నాము. సేమ్ ఆ హౌస్ లాగే ఉంది కదా అనేసి అనుకుంటా ఉన్నాము. అసలు ఇంకా ఉయ్యాలు ఉండింది, ఆడుకోవాలి అంటే నైట్ అంతా కూడా ఆడుకోవచ్చు. మేము లేట్గా బయటికి వెళ్ళి లేట్గా వచ్చి టైర్డ్ అయిపోయి పడుకునేసాం యాక్చువల్లీ. ఇంకా క్యాంప్ ఫైర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడే పక్కన, కూడా ప్రాబ్లం ఉండదు. ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. ఇంకా లోపల వీళ్ళని లేపేద్దాము. లేయగానే ఒకసారి మళ్ళీ పొద్దున్నే బీచ్ ఎలా ఉంటుంది చూద్దాము అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా టెడ్డీ హ్యాపీని లేపేసి జస్ట్ బీచ్కి వెళ్ళేసి జస్ట్ మార్నింగ్ లేసి చూసి వచ్చేద్దాము అట్లా అనేసి వెళ్తున్నాము. ఇంకా ఈ హౌస్ అయితే చాలా నచ్చింది. ఈ హౌస్ నేమ్ కూడా మీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి. ఎందుకంటే మీరు ఎక్కడికైనా ఎప్పుడైనా ఇటు సైడ్ ఇట్లా రావాలి అంటే ఇక్కడ స్టే చేయొచ్చు. ఇక్కడ చాలా మంచి వాళ్ళు. అవి క్రోని కూడా తీయాలి ఇప్పుడు. చూడు బాబా, ఇవి కాకిల్ని కూడా తీయాలంట వీడియో. పొద్దున్నేమంటే ఈ చేపలు పట్టుకోవడానికి వెళ్ళుంటారు, నైట్స్ వెళ్ళుంటారు కదా బోట్స్లో. సో వాళ్ళు మార్నింగ్ వచ్చేసి ఉంటారు అనమాట. వాళ్ళు వచ్చి ఆ చేపల్ని తీస్తూ ఆ హడావుడి చాలా బాగుంటుంది. ఇంకా చాలా బోట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నైట్ కంటే ఇప్పుడు మేము ఈవినింగ్ వచ్చాము కదా, దానికంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి వచ్చి. చేపలు పట్టుకొని ఒక బోట్ మాత్రం అప్పుడే జస్ట్ వచ్చింది, అది తోసుకుంటా పైకి వెళ్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద చేపలు తెచ్చుంటారేమో, చూద్దాము చేపలు తీసేటప్పుడు అనిపించింది. జస్ట్ అలా వీడియో తీశాను. కానీ వాళ్ళు చిన్న చిన్న చేపలు ఉంటాయి చూసారా, అవి ఏమో తీస్తూ ఉన్నారు, అవి పట్టుకొచ్చారు. ఇంకా కొంచెం ఎర్లీగా వచ్చి ఉంటాయి, అంటే 6కి ఆ టైంకి వచ్చి ఉంటే ఇంకా భలే ఉండేదేమో. మేము కొంచెం లేట్గా వచ్చేసరికి ఎండ బాగా వచ్చేసింది. అసలు ఎంత ఎండ అంటే అంత ఎండ అండి. మీరు అసలు నమ్మరు, కేరళనేనా ఇది అనిపిస్తుంది అంటే నా లాంటి వాళ్ళకి. ఎందుకంటే వాయనాడ్కి వెళ్ళినప్పుడు అసలు దీనికి క్వైట్ అపోజిట్, అసలు ఆ క్లైమేటే డిఫరెంట్. నేను అదే ఊహించుకుంటా వచ్చాను. కాకపోతే వర్షం ఉండదు కానీ చల్లగా ఉంటుంది అనేసి అనుకుంటూ వచ్చాను. కానీ అసలు ఇంత హాట్ ప్లేసా కేరళ అనేసి అనిపించింది నాకు. అంటే మన బెంగళూరులో ఎంత చలి పుడతా ఉందో కదా, అసలు నాకైతే చలికి పొద్దునప్పుడు కూడా స్వెటర్స్ వేసుకునే ఉన్నాను అక్కడ. నేను అంత చలిగా ఉంది, అలాంటిది ఇక్కడ ఏందబ్బా ఇట్లా ఉంది అనేసి అనుకున్నాను. ఇంకా రూమ్కి వచ్చాము, ఫ్రెష్ అయిపోయాము, ఇంకా బయలుదేరేస్తున్నాము. సో వీళ్ళెంత మంచిగా క్లోజ్ అయిపోయారంటే మాకు. ఇంకా మావన్నీ ఏమంటారు, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్, ఇంకా మా ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా డిస్కస్ చేసుకుంటూ అంతా క్లోజ్ అయిపోయాము. చాలా మంచి వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. వీళ్ళకే 3 ఆడపిల్లలు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు. ఇంకా ఆ రోజే మాతో పాటు వేరే వాళ్ళు కూడా చెక్అవుట్ అయి ఉన్నారు. సో వాళ్ళ రూమ్ కొంచెం లగ్జీరియస్గా ఉంది. చెప్పాను కదా, అసలు రూమ్స్ దొరకడమే కష్టం అక్కడ. అసలు మాకు ఆ రూమ్ దొరకడమే చాలా కష్టము. ఆల్రెడీ ఇవన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. సో మా రూమే అలా కొంచెం వేరేగా ఉండింది. సో వేరే రూమ్స్ ఉన్నాయి కదా, అవైతే ఇంకా చాలా బాగున్నాయి అనమాట. జస్ట్ అలా వీడియో చూసి మీకు చూపిద్దామనేసి తీశాను. ఇంకా వీళ్ళకి 3 డాటర్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ 3 ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నారో తెలుసా వాళ్ళ మమ్మీ డాడీకి. నిజంగా చెప్తున్నాను. ఇలా మనలాంటి వాళ్ళు వేరే స్టేట్స్ నుండి అలా వచ్చిన వాళ్ళతో కమ్యూనికేట్ చేయడము, వాళ్ళకి మమ్మీ డాడీ కానీ చెప్పడము చాలా బాగా నచ్చింది. Turn left onto Beach Road. బాయ్ బీచ్ చెప్పండి రా, బాయ్ బీచ్. In 500 meters, turn right onto దెన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే స్ట్రైట్గా
అలపి హౌస్ బోట్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఏమంటే ఇది కొంచెం అవుట్స్కర్ట్స్ లాగా ఉంటుంది మనం ఇప్పుడు వరకు ఉండేది బీచ్ దగ్గర. సో ఇప్పుడు లోపల కొంచెం టౌన్ లోపలికి వెళ్ళాలి. నైట్ వచ్చాం ఈ ఏరియాకి, జాకీ షోరూమ్కి వచ్చాం కదా, సో ఆ ఏరియా అనమాట ఇదంతా. సో దీన్ని దాటుకొని వెళ్ళాలి. ఇంకా సుదర్శన్ ఏమంటే పార్కింగ్ ప్లేస్ ఎక్కడో చూసుకోవాలి, ఫస్ట్ కార్ పార్క్ చేయాలి కదా మనము హౌస్ బోట్కి ఎక్కి వెళ్ళాలి, స్టే చేయాలి అంటే. ఇంకా అలా వెళ్తుంటే పక్కనే ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, షికారీ బోట్స్ అంటారంట. సో పొద్దున పూట కూడా వచ్చి జస్ట్ దాంట్లో అలా కూర్చొని అలా తిరుక్కొనేసి దిగిపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట. లేదు మాకు డే అండ్ నైట్ కావాలి అంటే మేము వెళ్తున్నాం కదా, అలాంటి హౌస్ బోట్స్ కోసము వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏమంటే సైడ్ ఇట్లా ఉన్నాయి కదా, అవి చూసుకుంటా అంటే ఇప్పుడు ట్యాక్సీ ఆటో ఇట్లా ఉంటాయి కదా, వాళ్ళు మనకి అడుగుతూ ఉంటారు కదా క్యాబ్స్ వాళ్ళు, అట్లా ఎక్కడికి తీసుకెళ్ళాలి రండి, ఇక్కడ ఉంది ఎంటీ ప్లేస్ ఉంది వచ్చేయండి ఎక్కండి అంటారు కదా, అట్లా పిలుస్తున్నారు అక్కడ వాళ్ళు మమ్మల్ని రమ్మని చెప్పేసి బోట్ ఎక్కమనేసి. అంటే కొన్ని ప్లేసెస్కి బోట్స్లోనే వే ఉంటుందంట, మనం నార్మల్గా వెహికల్స్ వెళ్ళలేమంట. అలాంటి వేస్లో కంపల్సరీగా బోట్స్లోనే వెళ్తారంట ఆ ఏరియాలో అంతా. సో అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే సో అదంతా. ఇంకా మేమంటే మాకు అసలు ఐడియానే లేదు. సరే ఒక దగ్గర పార్క్ చేసేద్దాము ఫస్ట్, ఆ పార్క్ చేసుకునే దగ్గర ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని అడిగి కనుక్కుందాము ఎక్కడ దొరుకుతాయి మనకి హౌస్ బోట్స్ అట్లా అనేసి సుదర్శన్ చెప్పాడనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. ఒక 2 ప్లేసెస్కి వెళ్ళాము, ఇంకా మాకు అక్కడ దొరకలేదు. లాస్ట్ ఇంకొక ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ మేము పార్క్ చేసాము. ఇక్కడ ఒక అన్న కనిపించాడు, ఏజెంట్ అనమాట అతను. లక్కీగా అసలు అతను కనిపించడం మాకు అసలు ఐడియానే లేదు కదా. ఇంకా అతను ఏమంటే చాలా కాల్ చేసి చాలా మందిని అడిగి కనుక్కున్నాడు. అతను చాలామంది తెలిసినట్టున్నారు అతనికి. సో కనుక్కుంటే షేరింగ్ బోట్స్ ఉన్నాయి సార్, మీరు కావాలంటే దాంట్లో వెళ్ళొచ్చు, ఇలా మీకు సింగిల్ హౌస్ కావాలి అంటే దొరకటం లేదు, ఇప్పుడు దొరకడం చాలా కష్టము, అసలు ఇప్పుడు హాలిడే సీజన్ కదా చాలా ప్రైస్ కూడా ఉంటుంది, మీకు అసలు దొరకడమే కష్టము, ప్రైస్ పక్కన పెట్టామంటే అని చెప్పారు ఫస్ట్ ఆయన. ఇంకా చాలా ట్రై చేసి లాస్ట్కి ఏమంటే ఒక బోట్ హౌస్ చూపిస్తాను, అది చాలా బాగుంటుంది, ప్రీమియంది, కాకపోతే ఓన్లీ మీకు 3 hours తిప్పేసి తీసుకొస్తుంది. అది వేరే వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, అంటే 12కి అలా స్టార్ట్ అవుతాయంట బోట్ హౌసెస్ ఇక్కడ. మేము ఆ రోజు 9:30, 10 కల్లా అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. సో అక్కడ ఏమంటే వాళ్ళు అలా 3 hours 12 లోపల 1 లోపల అలా తిప్పేసి తీసుకొచ్చి పెడతారు, సో మీరు అట్లా వెళ్ళేసి రండి అనేసి, అదైనా దొరికింది మీకు లక్కీగా అనేసి అన్నారు. ఇంకా సుదర్శన్ ఏమంటే సరే బుజ్జు అలా ట్రై చేద్దామా, ఇంత దూరం వచ్చి మనం దీనికోసమే వచ్చి ఇది లేకుండా తిరుక్కొని వెళ్ళిపోవడం దానికంటే అలా జస్ట్ బోట్ హౌస్ ఎక్కినట్టయినా ఉంటుంది కదా అనేసి అన్నాడు. సరే అనేసి ఏదో ఒకట్లే, నాకైతే జస్ట్ బోట్ హౌస్ ఎక్కాలి అనిపిస్తా ఉన్నింది అంతే. ఇంకా సరే అనేసి ఒప్పుకున్నాము. సో ఇదే బోట్ హౌస్, ఇది 2 BHK, సో 2 bedroom హౌస్ బోట్ హౌస్ అనమాట ఇది. సో దీంట్లో వెళ్తున్నాము, మేము ఒక్కళ్ళమే ఉన్నాం దీంట్లో, షేరింగ్ అంటూ అలాంటివి ఏం లేదు. షేరింగ్ అంటే మాకు ఇష్టం రాలేదన్నమాట, వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రైవసీ ఉండదు, మనకి ప్రైవసీ ఉండదు, సో ఎలా ఉంటాము అన్నట్టుగా షేరింగ్ వద్దనుకున్నాము. ఇంకా అలా జస్ట్ ఒక 3 hours అలా తిప్పుకొని వచ్చేస్తుంది ఈ బోట్ హౌస్ మనకి. మనం జస్ట్ 3 hours ఉండడానికి ఏమంటే వాళ్ళు మనకి 7,000 అడిగారు, 7,000 పే చేయాలి దీనికి అన్నారు. ఇది చాలా బాగుంది, ప్రీమియం ఉంది, బాగుంది, నీట్గా క్లీన్గా చాలా బాగుంది. జస్ట్ నేను ఆ లోపలే మీకు బోట్ హౌస్ ఇది హౌస్ టూర్ కూడా తీసేద్దాము అన్నట్టుగా నేను ఇదే అనుకుని ఇంకా హౌస్ టూర్ కూడా చూపించేద్దాము ఎలా ఉంది అనేసి ఎలా చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. చాలా బాగుంది, నీట్గా ఉంది, పెద్దదిగా ఉంది. ఇంకా ఇది ఒక బెడ్రూమ్ అనమాట, 2 bedroom హౌస్ అని చెప్పాను కదా ఇది. సో ఒకటి మనం తీసుకున్నాము, ఇంకోటి ఏమంటే లాక్ చేసి పెట్టేస్తున్నారు. సో ఇది ఏమంటే యాక్చువల్లీ 12కి స్టార్ట్ అవుతుంది కదా, వేరే వాళ్ళు బుక్ చేసుకొని ఉన్నారనమాట. ఇంకా కిచెన్ ఇది ఇలా ఉంది, చాలా బాగుంది నీట్గా. కానీ ఏమంటే మేము డే అండ్ నైట్ ఉండాలి అనేసి వచ్చి లాస్ట్కి ఆన్లైన్లో ఎక్కడ దొరకలేదు మాకు, అసలు అన్నీ బుక్ అయిపోయినట్టే ఉన్నాయి, ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటే ట్రిపుల్ ప్రైజెస్ ఉన్నాయి. సరే చూద్దాం బుజ్జాడికి వెళ్ళి చూద్దాము, మనకు దొరికితే లక్కీగా తీసుకుందాము, లేకపోతే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పేసి తీసుకొచ్చారు మా సుదర్శన్. సో ఇంకా ఇక్కడ ఏమంటే మా సుదర్శన్, నేనైతే ఓకే అనేసాను, కానీ సుదర్శన్ నచ్చలేదు. వద్దు బుజ్జు, దీనికి పైన టెర్రస్ కూడా లేదు, జస్ట్ అట్లా వెళ్ళి అట్లా వచ్చేయడానికి మనం దానికోసం వచ్చాము ఇంత దూరము, వద్దంటే వద్దు అని చెప్పేసి, దొరికితే వెళ్దాము లేకపోతే వెయిట్ చేద్దాం, లేకపోతే నైట్ ఎక్కడైనా స్టే చేసి రేపు మార్నింగ్ అయినా ట్రై చేద్దాం, ఏం అవ్వదు, ఎక్కడో దగ్గర దొరుకుతుంది అనేసి అన్నాడు. సరే అతనే ఆ ఏజెంటే మాకు మళ్ళీ వేరే హౌస్ బోట్ ఒకటి ఉంది అనేసి మళ్ళీ వాళ్ళందరూ చాలామంది కాల్ చేసి హెల్ప్ చేశారనమాట. అలా లాస్ట్కి మాకు ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ దొరికింది. అదేమంటే ఒక 1/2 hour తర్వాత మమ్మల్ని కారులో పెట్టేసి మా సుదర్శన్ ఒక్కడే అన్నతో వెళ్ళి
ఇంకా సర్చ్ చేసేసి వచ్చాడు. లాస్ట్కి దొరికిందనమాట ఫైనల్లీ. మాకు నిజంగా లక్కీగా అనుకోవాలి. కాకపోతే మాకు ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ పడింది. నార్మల్ డేస్లో అంత ప్రైస్ ఉండదు. కానీ సుదర్శన్ ఏమన్నాడంటే, మనము వచ్చిందే ఇంత దూరం దానికోసము, ప్రైస్ చూసుకొని వెళ్ళకపోతే ఎట్లా బుజ్జు, దాంట్లో వెళ్దాము ఎంతైనా సరే అనేసి ఇంకా దానికి ఓకే అనుకున్నాం అనమాట. వీటిని మనము హౌస్ బోట్స్ అంటూ ఉంటాం కదా నార్మల్గా, కానీ ఇక్కడ ఉండే వాళ్ళు ఏమంటే క్రూస్ అంటూ ఉన్నారు. యాక్చువల్లీ క్రూస్ అంటే పెద్ద స్టీమర్స్, షిప్స్ ఉంటాయి పెద్ద పెద్దవి, దాన్ని క్రూస్ అంటారు, దీన్ని హౌస్ బోట్స్ అంటారు అనేసి అనుకున్నాను. కానీ వీటిని కూడా క్రూజ్ అంటారంట. సో క్రూజ్ నేను యాక్చువల్లీ నాకు ఇదే నా డ్రీమ్, ఇదే పెద్ద పెద్ద క్రూజ్ అవన్నీ ఎక్కాలి అనేసి ఎప్పుడు అనుకోలేదు. ఒక హౌస్ బోట్ ఎక్కాలి, ఆ వాటర్లో వెళ్తూ ఉండాలి, నైట్ స్టే చేయాలి, దాంట్లో మధ్యలో షాపింగ్ వస్తాయి, అక్కడ స్టే చేసి షాపింగ్ చేయాలి. సో అవంతా ఉన్నాయన్నమాట. సో అలా నాకు కేరళ అంటే చాలా ఇష్టం. మెయిన్లీ కేరళ అంటే ఎందుకు ఇష్టం అంటే ఇలాంటి ప్లేస్ కోసం నాకు కేరళ అంటే చాలా ఇష్టము. ఫైనలీ నా డ్రీమ్ నెరవేరబోతా ఉంది. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో. మీకు ఎక్కడైనా కొంచెం బోర్గా ఉంది అంటే స్కిప్ చేసేయండి. డీటెయిల్డ్గా చెప్తున్నాను, మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టైం రావడానికి అనేసి. ఇంకొకటి ఏమంటే నాకు ఒక మంచి మెమొరీగా ఉంటుంది అన్నట్టుగా, నేను ఎక్కడ మిస్ అవ్వకూడదు అన్నట్టుగా నేను కొద్దిగా ఎక్స్ట్రా కూడా కంటెంట్ పెట్టుకుంటా వస్తున్నాను అంతే. ఇంకా ఇదే అనమాట మన హౌస్ బోట్. సో దీని టూర్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అన్నది. ఇంకా ఇందాక చూపించింది మీకు ప్రీమియం కాబట్టి ఫుల్ ఇవంతా గ్లాస్ డోర్స్ ఉన్నాయి. ఇది నార్మల్ది కాబట్టి గ్లాస్ డోర్స్ ఏం లేదు, అంతా ఓపెన్లో ఉంది. సో ఇది హాల్ కమ్ డైనింగ్ అనమాట. అప్పుడు నువ్వెందుకు బ్యాగుల దగ్గరే ఉంటున్నావు? ఇంకా ఈ స్టెప్స్ ఏమంటే పైన టెర్రస్కి వెళ్ళడానికి. ఆప్కా నామ్ భయ్యా? సో ఇది వచ్చేసి ఇంకా బెడ్రూమ్. एक्स्ट्रा बेडरूम एक्स्ट्रा बेडरूम नहीं जाने का टाइम है ओपन భలే ఉంది బాబా ఇది. ఇంకా టాయిలెట్ ఇది ఓపెన్ చేయి, బాత్రూమ్ టాయిలెట్ నీట్ ఊరికే వీడియో. బాబా क्लोज नहीं करो, आओ ऊपर देखो. పైకి వెళ్దామా? కిచెన్ చూసేసి వస్తాబా? किचन अलाउड नो प्रॉब्लम यू गो, नो प्रॉब्लम. भैया आ सकते हैं? मुश्किल नहीं है भाई, आपका पक्का ही वो दूसरा को नहीं है. अंदर आके फोटो ఓకే అబ్బా. थिएटर आ रहा इधर. ఉడుతా ఉంటుంది ఇది పోయేటప్పుడు చూడు. ఇదంటే బాగుంటుంది. బాబా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 12కి కొంచెం 12కా? పాప అతనికి కూడా సంతోషంగా ఉన్నట్టుంది దొరికినందుకు. हेलो ओके मुझे ब्रेकफास्ट इनको ब्रेकफास्ट थोड़ा లేట్ అవుతుందా? ब्रेकफास्ट चाहिए ब्रेकफास्ट आप. ఇంకా ఆ ఏజెంట్కి కూడా చాలా సంతోషంగా ఉండింది మాకు దొరికింది అన్నందుకు. ఎందుకంటే దొరికే ఛాన్సే లేదు, అలాంటి లక్కీగా దొరికింది. మీ ఆయన సాధించాడమ్మా అనేసి చెప్పేసి వెళ్ళాడు నాకు వెళ్తూ వెళ్తూ. బాబా బాయ్. హ్యాపీ. మీరు ఒకటి గమనించారా, మేము పొద్దు నుండి బ్రేక్ఫాస్టే చేయలేదు. వాళ్ళు మాకు బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళండి అని కూడా చెప్పారు, అడిగారనమాట అక్కడ బీచ్ హౌస్ వాళ్ళు. కాకపోతే మేమే వద్దు, మాకు టైం అయిపోతుంది, మళ్ళీ బోట్స్ దొరకవు, వెళ్ళాలి అని చెప్పేసి బయలుదేరిపోయాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మాకు 10:30 అవుతా ఉండింది. బ్రేక్ఫాస్ట్ తినలేదు అప్పటికి. लेमन जूस. Wow, lemon juice. Chicken anta cute ga unnu mama. ఇక్కడ వీడిని కొట్టి ताग दी का ताग
కింద మౌంటైన్ డ్యూ ఉంది కదా అక్క. ఫస్ట్ తాగకూడదు జ్యూస్, మంచిగా ఆస్వాదిస్తూ తాగాలి. అప్పుడే బయలుదేరేసారు చాలా వరకు. 11 కొన్ని వెళ్ళిపోతాయి బుజ్జు, 12 కొన్ని వెళ్తాయి. పడుతున్నాయి అన్న. డస్ట్బిన్ ఎక్కడ పెట్టుకోవాలి చెప్పారు వాళ్ళు ఏమన్నా? బోతినేస్తానన్నా. లేదంటే అవును హ్యాపీ, మధ్యాహ్నం తిందురు కానీ నేను పడుకుంటా ఉంటాను, నిద్రపోతాను అప్పుడు. నాకేమంటే భలే ఆకలేస్తా ఉండింది. ఇంకా సుదర్శన్ మా కోసం బోట్ వెతకడానికి వెళ్ళాడు కదా, హాఫ్ అన్ అవర్ మేము కార్లోనే ఉన్నాం. అప్పుడేమంటే కార్లో మురుకులు ఉన్నాయి, అవి కొనుక్కో ఉన్నాం స్నాక్స్ లాగా. అవేమంటే నేను సుదర్శన్ ఉంటే తిననివ్వడు అనేసి తినేసాను ఫుల్గా. ఇంకా ఇక్కడ వచ్చినాక మళ్ళీ దోశ తెచ్చారు మా సుదర్శన్. ఆ దోశ తినబుద్దే కాదు, ఎగ్ దోశ ఒకటి, నార్మల్ దోశ తెచ్చాడు. నేను ఎగ్ దోశ తిన్నాను కదా, ఇంకా నార్మల్ దోశ తిన్నాను. అదేమంటే ఆరిపోయినట్టుగా అట్లా ఉంది, తినేటప్పుడు నాకు నచ్చలేదు. కానీ ఇంకా ఏదో ఒకటి తిందాము అన్నట్టుగా తిన్నాను అనమాట. హాఫ్ దోశ ఏమో తిన్నాను. ఇంకా అది తిని అరే ఎందుకైనా తిన్నాను రా నాయనా అనిపించింది. ఏమంటే లేట్గా తిన్నాను, అది కాక మురుకులు కూడా తినేస్తున్నాను. దేవుడా ఎందుకులేండి, కొంతసేపు నాకు బాగాలేదనమాట హెల్త్. డైజెస్ట్ కాకపోతే ఎలా ఉంటుంది, వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది, ఏదో ఉండింది. అది కాక ఫుల్ ఎండగా ఉంది. నిన్న కూడా ఎదురెండ పడతా ఉండింది నా పైన అంతా. సో వడదెబ్బ కొట్టినట్టు కూడా ఉండింది కొద్దిగా. నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చాను, నా డ్రీమ్ ప్లేస్. ఇదేంటబ్బా నాకు హెల్త్ కొంచెం బాగాలేకుండా ఉంది లోపల అనుకుంటూ ఉన్నాను. ఇది నా డ్రీమ్. ఇంకా నాకు అంత హెల్త్ బాగాలేకపోయినా మీకు అంత నా ఫేస్లో కనిపించట్లేదు అంటే నేను అంత హ్యాపీగా ఉన్నాను అనమాట. నాకు హెల్త్ బాగుండేది అంతగా బయటపడలేదు. చూడు వెళ్ళేటప్పుడు ఎక్కడ ఆగుతారంట, మీకు ఏది ఇష్టమైన తీసిస్తే చేసిస్తారంట. ఓహో, నాన్ వెజ్ नॉन बजे आप लोग मर्जी से वो प्रॉन्स है, फिश है, क्राब है, एवरीथिंग है दैट टाइप की वर्क. బాబా క్రాబ్ చేపించుకుందామా? క్రాబ్ अच्छा है, क्राब अच्छा है, प्रॉन्स अच्छा है. प्रॉन्स आप लोग प्रॉन्स प्रॉन्स ओके. अच्छा चलो సరే రండి. शॉप के सामने हम लोग बंद करेगा, उधर खाने का आएगा, खाने का आके हम लोग मर्जी से पकड़. ఇంకా ఈ అంకుల్ వచ్చేసి కుక్ అనమాట ఈ హౌస్ బోట్లో. అంత క్లియర్గా చెప్తా ఉన్నాడు మాకు ఎలా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి. లంచ్కి మాత్రం ఒక దగ్గర ఆపుతారంట. సో ఇట్లా జర్నీ చేస్తూ తినలేరు మీరు, ఒక దగ్గర ఆగుతాము, అక్కడ తినండి మీరు లంచ్, అక్కడ పెడతాము అని చెప్తున్నాడు. స్పీడ్ బోట్ లో వస్తాయండి బుజ్జు. ఆహా మనం కొనుక్కోవాలా? చెప్తున్నాడు అసలు నాకేం తెలియదు. ఆహా అక్కడ ఈ బోట్ కాదు మీరు వెళ్ళాల్సింది అన్నాడు అతను. కూర్చుందా ఒకసారి లివింగ్ సెటప్ బోట్ లో కూర్చుంటారు. డ్రైవ్ అయిపోతుంది బాబా. ఎట్లే ముందు బాబా నువ్వే స్టార్ట్ చేస్తావు. అదేందండి వాటర్ లో కదా డ్రైవ్ చేయాలి, రోడ్డు ఉంది అక్కడ. ముందర టిఫిన్ పెట్టుకుంటారు. అప్పటికి టైం 11:30 అట్లేమో అయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉండింది అనమాట. 12కి స్టార్ట్ అవుతుంది మన హౌస్ బోట్. సో అప్పటి వరకు మేము కిందకి పైకి తిరుగుతున్నాము. పోతుందేమో బాబా ఏడి ఫస్ట్ టైం బోట్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ గా ఉంటుందంట బాబా. ఫస్ట్ టైం బోట్. అవును చిన్న బోట్లు కూడా ఎక్కలా. ఆహా అస్సలు అంతేనా? అంతే ఆ తెప్ప ఒకటి ఎక్కించావు. స్టీమర్ ఎక్కావా? ఎక్కావా? ఎక్కలా. మళ్ళా సైలింగ్ బోట్స్ చేసా, రోవింగ్ బోట్స్ అంటారు, నేను చేశాను. ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్. ఇంకా ఈ హౌస్ బోట్ కి ఓనర్ అతనే అనమాట. అతని నేమ్ ఏదో ఉంది, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. సో ఇంకా సుదర్శన్ మనీ పే చేస్తున్నాడు అతనికి. 5:30 for the friends will parking in lunch break time. Again start at OAC. Then reach in other village then parking there. Then morning 7:30 start at OAC. 8:30 reach. Okay. So same place tomorrow morning reach here. Same place. Yes. Thank you. Okay. స్టార్ట్ అయింది రే.
ఇక ఈ హౌస్ బోట్ ప్రైస్ ఏమంటే 21,500 కట్టాడు మా సుదర్శన్. నేనైతే షాక్ అయిపోయి, అంత ప్రైస్ ఎందుకు బాబా ఇప్పుడు అంటే ఇంకా దొరకడం కష్టం బుజ్జు, మనకి కావాల్సింది సింగిల్ బోట్ హౌస్ కావాలి అనుకుంటే అసలు ఆ సింగిల్ బోట్ హౌస్ మా నార్మల్ డేస్లో దొరకడం కూడా కష్టం అంట. అలాంటిది లక్కీగా మనకు దొరికింది. సో పర్వాలేదులే, వర్త్ అనిపించింది నాకు. ఇంత దూరం వచ్చి లేకుండా వెళ్ళిపోతే ఎట్లా అనేసి అనిపించింది అనేసి కట్టాడంట. సో నార్మల్ డేస్లో కొంచెం తక్కువ ఉంటుంది, అంత ఉంటుంది మరి. వచ్చేసా. అవును అవును, అంటే 12కి మూవ్ అయ్యేటివి కదా బాబా. కొన్ని 1కి మూవ్ అవుతాయి. ఓ మై గాష్, పడిపోతాను. షికారీ బోట్స్ ఒకటి వెళ్తున్నాయి. అవును, ఓ కొంచెం కాలుతీవా. టెడ్డ ఎంత బాగుందిరా. మన ప్లేస్ ఎంటీ అయిపోయింది. ఇద్దరు ఇక్కడ ఉన్నారు. టెడ్డీ హ్యాపీ, వాళ్ళైతే నాకంటే ఫుల్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళైతే. అసలు భలే ఉంది బాబా అసలు. టెడ్డా ఎప్పుడైనా వెళ్ళారా ఇట్లా? అడేంద్ర స్మాల్ బోట్ హ్యాపీ వెళ్తా ఉంది. యాక్టివిటీస్ ఉంటాయంట చెప్పాడు కదా. అవును టెడ్డా, మనం వెళ్ళి ఎక్కి వెళ్దాము. మన ఇట్లా బాబా ఇట్లా చేస్తాడు చూడు బుజ్జి. వీళ్ళు పైన కూర్చోన్నారు వచ్చి 2 బెడ్రూమ్ హౌస్ అనుకుంటా. మంది ఎవ్వరు, అందరు మంది లక్కీ అనుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ 2 బెడ్రూమ్. ఎండ నాకు తల తిరుగుతా ఉంది బాబా కొద్దిగా. సీసింగా బాబా మీరు అట్లే ఫోటో. స్మాల్ బోట్ రా, ఆ బోట్ చూడు హ్యాపీగా వెళ్తున్నాడు, సింగిల్ రో చేసుకుంటూ వెళ్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, తోసుకోకండి. బాబా ఎంత బాగుందో నిజంగా. ఇన్ని రోజులు అంటే వీడియోస్ లో చూసాం కదా, నిజంగా అసలు ఇన్ని రోజులు మూవీస్ లో చూడడమే. అసలు రియల్ గా ఇప్పటివరకు ఎప్పుడు ఇలా చూడలేదు. ఇలా వెళ్ళాలి వెళ్ళాలి అనిపి ఏదైనా కేరళ మూవీస్, ఏదైనా మలయాళీ మూవీస్ ఏదైనా చూసానంటే మాత్రము భలే హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇలాంటివే చూస్తుంటాను, ఇట్లా బోట్లో వెళ్ళేటివి, అలాంటివి సీన్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఇట్లా ఒక హౌస్ లాగా ఉండాలి, ఇట్లా బోట్లో వెళ్తూ ఉండాలి, వాటర్లో మన హౌస్ ఉండాలి అని నా కోరిక అనమాట. ఇంకా అలా షాపింగ్ కూడా పక్కన వెళ్తూ ఉంటాయి కదా, అప్పుడు అలానే కొనుక్కోవాలి, వేరే బోట్లో దొరుకుతాయి అట్లా అనేసి అనుకుంటా ఉండేదాన్ని. అలాంటిది ఈరోజు నేను నిజంగా బోట్ హౌస్లో ఉన్నాను అంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. భలే హ్యాపీగా ఉన్నాను. కాకపోతే ఏమంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. టెడ్డీ చెప్పినట్టు నాకేమైనా సీ సిక్ ఏమో, మోషన్ సిక్నెస్ ఏమో అనుకున్నాను. కొంతసేపు వరకు ఒక 1 అవర్ వరకు నాకు కొంచెం ఆ ఫీలింగ్లోనే ఉన్నాను. ఇంకోటి ఏమంటే ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉన్నింది. అక్కడ ఉండే వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు ఈ రోజుల్లో కొంచెం చాలా హాట్గా ఉంది కేరళ అంతా అనేసి కూడా టాక్ అంట. చాలా ఎండగా ఉన్నింది. కొంచెమైనా ఎండ తక్కువగా ఉంటే బాగుండేదబ్బా అనిపించింది కొంచెం మాకు. చాలా వరకు షేరింగ్ వెళ్తారు అనిపిస్తూ ఉంది నాకు. షేరింగ్ కూడా వెళ్తే కూడా బాగానే ఎంజాయ్ చేయొచ్చు, అంటే బాగా కలిసిపోతారు కదా ఒకరికొకరు. అలాంటి వాళ్ళు షేరింగే బెస్ట్, వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది, ప్లస్ అన్నీ తెలుసుకుంటారు, చూసుకుంటారు, కలిసి వెళ్తూ ఉంటారు. సో అలా కూడా బాగుంటుంది. కాకపోతే మాకేమంటే కొంచెం ప్రైవసీగా ఉండాలి అలా అనిపించింది అనమాట. అందుకనేసి ఇంకా సింగిల్ బోట్ హౌస్ కోసం చూసాము. సో 2 BHK కూడా ఉంటుంది. మలయాళం లేక్ రిసార్ట్ హోమ్ స్టే బాబా వీళ్ళు ఇంటికి రారేమో బాబా, ఇక్కడ ఏదో. అవును ఇంటికి రారేమో బాబా వీళ్ళు. అవును, లేక్ వ్యూ అనమాట ఇదంతా. ఇక్కడికి వచ్చి ఉంటే మనం బీచ్ మిస్ అయి ఉంటాం బాబా. వాళ్ళు డాన్స్ చేస్తున్నారు ఆ బోట్లో, వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని. ఈ బోట్
చాలా మంది వస్తే అదొక ఎంజాయ్మెంట్. వీల్ షూట్ ఫొటోస్. బ్యాంబో లోగన్ రిసార్ట్ రేపు నైట్ ఇక్కడ ఉందాం బాబా. ఇంకా ఇలా వెళ్తా ఉంటే పక్కన రిసార్ట్స్ వస్తున్నాయి అనమాట. చాలా మంచిగా ఉన్నాయి. మా టెడ్డీ అయితే ఏ రిసార్ట్ బాగుంటే దాంట్లో ఉందాం అని చెప్పుకుంటూ వస్తా ఉన్నింది. సో ఇంకా ఇప్పుడు మోహన, శిరీష పిల్లలు అందరూ ఉన్నారు కదా, మేమందరం కలిసి వస్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది అనమాట మాకు. మేము ఒక్కళ్ళమే దానికంటే ఇంకా అందరం ఉంటే ఇంకా బాగుంటుంది. సో 6 BHK 7 BHK క్రూజ్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏమనిపించింది అంటే ఇలా మనం మెయిన్గా హాలిడేస్ టైంలో రాకూడదు. ఇప్పుడు బర్త్డేస్ అట్లా ఉంటాయి, ఏదైనా అకేషన్ ఉంటుంది. సో అలాంటి వాటికి అట్లా ఇలా ప్లాన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అప్పుడు అంత ప్రైస్ కూడా ఉండదు, మనందరం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో అనేసి అనిపించింది. ఆ పక్కన హౌస్ బోట్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో అట్లాంటివి పెద్ద ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్ బాగా కలిసి చాలామంది వస్తారు, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది అలాంటివన్నీ. అవి ఏమంటే 30, 40, 50,000 అలా ఉంటాయి. బోట్లో సిమెంట్ తెచ్చుకొని ఇక్కడ కడతా ఉన్నారు. అవును బాబా. గవర్నమెంట్ ఏదో స్పోర్ట్స్ అథారిటీ. బాబా ఇంతకుముందు ఎక్స్పెక్టేషన్ హౌస్ చూడక బ్లూ కలర్ గా ఉంటుంది. చాలా వరకు ప్రైవేట్ బోట్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివే గవర్నమెంట్ బోట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ప్రీమియం బోట్స్ ఉంటాయి, లగ్జరీ బోట్స్ ఉంటాయి. ఇంకా మేము చాలా చూసాం అనమాట ఎక్కేసిన తర్వాత. అచ్చుడు ఆ బోట్ ఇంకా బాగుంది అట్లా అనుకుంటూనే ఉన్నాము. అట్లా వెళ్తూ ఉంటే ఎంతో బాగా అనిపించిందో అసలు. అదొక ఎక్స్పీరియన్స్, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సో అసలు. చాలా మంది ఉంటారు. ఇంకోటి ఏమంటే ఇక్కడ స్పీడ్ బోట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్పీడ్ బోట్స్ అనేసి ఉంటాయి. సో అవి మనకి ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. దాంట్లో అవి చాలా స్పీడ్గా వెళ్తాయి. మళ్ళీ మన బోట్ హౌస్కి వచ్చేస్తాము. అదంతా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంకా సుదర్శన్ మాత్రం వెళ్ళాలంటున్నాడు. రెడీ యాప్ని తీసుకొని నువ్వు వెళ్ళు బాబా, నేను ఇక్కడ నుండి వీడియో తీస్తాను అని చెప్పాను. కానీ అవి ఎంత స్పీడ్గా వెళ్తా ఉందంటే అంత స్పీడ్. అసలే నాకు కళ్ళు తిరుగుతున్నాయి కొద్దిగా అని చెప్పాను కదా. ఇంకా దాంట్లోకి వెళ్తే నాకు ఇంకేమైనా అవుతుందేమో, నేను రానని చెప్పాను. తర్వాత పాపం వీళ్ళు కూడా వెళ్ళలేదు, నేను రాలేదనేసి. ఫోటో తీసుకో చెప్తున్నాడు. दूसरा बोट मिलेगा, अच्छा 1 और मिलेगा, अच्छा स्पीड बोट 5 भी मिलेगा, 3000 मिलेगा, अच्छा नहीं. ఇంకా అన్న క్యాప్టెన్ అనమాట. సో ఆ అన్న ఏమంటే ఆ స్పీడ్ బోట్ 5 minutes వెళ్తుంది అనేసి అంటున్నాడు. लेके बाद में कावालम पुटना वो छोटा कनाल पूरा विलेज के एरिया ये बैक वाटर बोलता है भैया. అన్న ఏమంటే ఫొటోస్ తీసుకోండి ఇలా డ్రైవ్ చేసినట్టు అని చెప్పాడు. ఇంకా అలా ఫొటోస్ తీసుకోవడానికి వచ్చాము. ఇంకా ఆ స్పీడ్ బోట్ ఏమంటే 5 minutes తీసుకెళ్తుంది, అది వేస్ట్ వద్దులేండి. ఇంకొక బోట్ ప్లేస్ వస్తుంది, అది 1 hour తిప్పుతుంది, అది తీసుకోండి చాలా బాగుంటుంది అక్కడంతా అనేసి అంటున్నాడు. ఇంకా అతను చాలా చెప్తున్నాడు అనమాట. ఇంకా చాలా చూస్తాము, ఇంకా చాలా బాగుంటుంది. సో అవంతా ఏంటి, ఎలా ఉంటుంది అనేది కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. నువ్వు ముందుకు వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్దాం చెప్పమ్మా, చెప్పురా. వాడిని ఎక్కడ తీసుకెళ్ళి వాటర్లో వదిలే బాబా. మన బోట్ ఏందిరా అంత బోట్ స్పీడ్ వెళ్ళట్లేదు, వెళ్దామా అంత స్పీడ్గా పోయేదా? నేను పడతాను మీ బా. ఇంకా మా సుదర్శన్ నిజంగా కెప్టెన్ లాగా ఫీల్ అయిపోయి భలే డ్రైవ్ చేసేస్తున్నాడు. ఎటు తీసుకెళ్తున్నాడో తెలియట్లేదు. సో ఈయన ఎవరు ఎట్లంటే అటు తీసుకెళ్ళిపోతున్నాడు అనేసి ఇంకా ఆయన వచ్చేసాడు. అన్న వచ్చి దింపేసి సుదర్శన్ని ఇంకా అన్న తీసేసుకున్నాడు ప్లేస్. ఇంకా మేమేమంటే ఇక్కడే ఉండాలంటే వెళ్తూ ఉంటే చల్ల గాలి చాలా బాగుంది. పైన ఏమంటే ఎండ పడతా ఉందన్నమాట. ఆ ఎండ తగ్గినాక పైకి వెళ్దాం లేరా, వడదెబ్బ కొడుతుందిరా, అసలే నాకు హెడేక్గా ఉంది కదా, నాకు ఏదైనా బాగాలేదంటే నాకు నా పిల్లలకి వాళ్ళకు కూడా బాగాలేదు అనేసి ఫీల్ అవుతా ఉంటాను నేను. ఏం చేయొద్దు. ఐస్ క్రీమ్స్ కాదు బాబా అవి. ఇంకా దొరుకుతాయి.
అక్కడ చూసారా చేపలు పడతా ఉన్నారు. ఇంకా ఈ ఎండకి ఏసీ బోట్ తీసుకొని ఉంటే బాగుండు. అంటే బెడ్రూమ్లో మాత్రమే ఏసీ ఉంది, హాల్లో కూడా ఏసీ ఉంటాయి అన్నమాట. కొన్ని బోట్స్ అలా ఉంటే బాగుంటుంది. Can I take video, uncle? Fish fry. Check. What fish is this? This is curry. Curry. This is also curry. That is curry. Munduma. No, this is curry. Name of the fish. Fry. Fish name. Name curry. Curry. Both are same. ये आलपी सबसे बड़ा मछली है. अच्छा. फर्स्ट का. ना आप एक गलत दूसरी क्लोज है. Nice. Thank you. Further. आप ఇక్కడ రా. ఇంకా అంకుల్ అయితే మా కోసము లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆ ఫిష్ ఫ్రై చూస్తుంటే తినాలి అని నోట్లో వాటర్ వస్తున్నాయి, అట్లుండింది. సో ఇంకా ఇక్కడ ఒక స్టాప్ అనమాట, ఇక్కడ స్టాప్ చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ ఉంటుంది, చూపిస్తాను. వావ్ అనిపిస్తుంది మీకు కూడా. ఇంకా ఇక్కడ మనము షాపింగ్ చేసుకొని లంచ్ కూడా ఇక్కడే అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది బోట్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ దిగుతున్నాము. కదా బాబా, కేరళలో కోకోనట్స్ భలే ఉంటాయి కదా, కోకోనట్ వాటర్ తాగుంటే బాగుండే అని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. సీ ప్రాన్స్ సీ ఫిష్, లేక్ ఫిష్. ఇవి టైగర్ ప్రాన్స్, టైగర్ ప్రాన్స్. काटला नहीं है, काटला नहीं है. स्किड नहीं चाहिए कुछ. ये తీసుకుంటా कुछ टाइगर फिश है, पूरे फिश है. करी किलो उठे है ना, इतना प्राइस है. वन क्रैब ओनली फॉर हर. ये रात को मत रात को వన్ చాలు, వన్ చాలు అన్న. ഒരാളെ കഴിക്കത്തുള്ളൂ. ఎంత ఉందంట? అదొకటి 5.5 ఉంది. అంతే ज़्यादा चाहिए. ज़्यादा है, वो हमारे ज़्यादा है. इधर दो भी स्पाइसी चाहिए. ఎగ్స్ తీసుకొని ఆమ్లెట్ ఏమైనా చేపిద్దామా? వీళ్ళు ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నారు. క్రాబ్ వచ్చేసి 1 kg 1000 సంథింగ్ అన్నారు. సేమ్ ప్రాన్స్ కూడా 1000 సంథింగ్ 1 kg. ఇంకా మేము హాఫ్ kg తీసుకున్నాం 2. సో క్రాబ్ ఏమంటే నేను ఒక్కదాన్నే తింటాను, టెడ్డీ కూడా తింటుంది, సుదర్శన్ తిన్నాడు. అవేమంటే నైట్కి ప్రిపేర్ చేయడానికి కొని ఇచ్చామన్నమాట. ఆ అంకుల్ ఉన్నారు కదా కుక్, సో ఆ అంకులే చేసిస్తాడు. సో ఆ అంకుల్కి నాకు ఎలా కావాలి చెప్పాను. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది క్రాబ్, సో స్పైసీగా కావాలి అని చెప్పాను. ఇంకా ప్రాన్స్ వచ్చేసి రోస్ట్ కావాలి అన్నాను. సో ఈ లోపల మేము షాపింగ్ చేసుకొని వచ్చే లోపల ఏమంటే లంచ్ అంతా నీట్గా ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాను. క్యాబేజ్ ఫ్రై లాగా ఉంది. పాపాడ్, సాంబార్, హ్యాపీనా ప్లేస్ ఓకే రైస్. ఏ మన రైసే లేదా ఇట్ సైడ్ రా. ఉండు రోటీ.
बैठो जो बैठे रहो इधर बैठो हाँ अच्छा कोई भी बैठो मर्जी से బుజ్జు నీకు ప్రాన్స్ ఎట్లా అదే క్రాబ్ ఎట్లా కావాలి చెప్పు బుజ్జు బీన్స్ ఫ్రైడ్ ఏటా ये ओपन करेगा కరెక్ట్ ఫిష్ కర్రీ ఫ్రై ఏదిరా మర్చిపోయాడు ఆ దాంట్లో ఉందా ఓపెన్ ये स्पून ऊपर रखो స్పూన్ అంటే తీసుకో ये इधर रखो ఫిష్ ఫ్రైడ్ ఏటా ఫ్యాన్ అట్ సైడ్ ఉంది బాబా అది आपको भी है भैया लंच हम लोग खाएगा बर्तन पूरा साफ करेगा అబ్బా ఇక్కడ మా సుదర్శన్ నాకు ఎంత నచ్చేసాడో అసలు. పాపం వాళ్ళకి గుర్తుగా అడుగుతున్నాడు, మీకు కూడా ఉంది కదా ఎత్తి పెట్టుకున్నారా, మీరు కూడా తింటున్నారా మాతో పాటే అనేసి అడిగాడు. నాకైతే అసలు చాలా నచ్చేసింది అక్కడ మా సుదర్శన్ అయితే. ఆఫ్టర్నూన్ లంచ్ ఏమంటే మేమేం చెప్పలేదు, వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టారనమాట. నైట్కి మనకి ఏమేమి కావాలి, ఏమైనా సాల్ట్ ఎక్కువ కావాలా, కారం తక్కువ కావాలా, కారం ఎక్కువ కావాలా, అవన్నీ చెప్తే నైట్కి నీట్గా ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇక్కడ ఏమంటే మాకు అన్నిట్లో సాల్ట్ తక్కువ ఉంది అనేసి అనిపించింది, కానీ అన్నీ చాలా బాగున్నాయి. కేరళ స్టైల్ లాగానే ఉన్నాయి, కాకపోతే మన టేస్ట్ కూడా ఉందన్నమాట. అది కొత్తగా ఇది మనం తినలేమే అనేది ఏమీ లేదు. ఫిష్ కర్రీ అయితే చాలా నచ్చేసింది అసలు. ఇంకా ఫిష్ ఫ్రైలో సాల్ట్ తక్కువ అనిపించింది అంతే. టేస్ట్ మాత్రం మేము చేసుకుంటాం కదా ఇంట్లో, సేమ్ అదే టేస్ట్ ఉండింది. ఇక్కడైతే టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఐస్ క్రీమ్ ఎప్పుడు తినాలి అనేసి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. లంచ్ అయిపోయిన తర్వాత తినండ్రా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టున్నారు ఇంతసేపు. లంచ్ తిన్నారో లేదో గబక్కనేసి ఐస్ క్రీమ్ కావాలంట. సో వెంటనే ఐస్ క్రీమ్ తినేస్తున్నారు. లంచ్ అయిపోయిన తర్వాత నేను కొంచెంసేపు పడుకునేసాను. సో నెక్స్ట్ ఏం జరిగింది ఏంటి అనేది అంతా నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఏం చేసేస్తాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.